కదిరిలో కందికుంట కంచె ఆధిపత్యం కోసం బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డిపై అణచివేత. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ద్వారా నారా లోకేష్ కు ఫోన్. మంత్రి అనగానికి అప్పగించి చేతులు దులుపుకున్న చిన్నబాబు. కూటమి నడిపే తీరు ఇదా అంటూ ఇప్పటికే జనసేన నుంచి నిరసన. ఇప్పుడు బీజేపీ నుంచి కూడానా? అధికారం అండతో అహంకారం తలకెక్కితే ఎలా ఉంటుందో కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ తీరు చూస్తుంటే అర్థమవుతుంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నడుస్తోందని చెప్తున్నా కదిరిలో మాత్రం కందికుంట రాజ్యాంగం నడుస్తుంది. సాక్షాత్తు ఖాద్రీసుడి బ్రహ్మోత్సవాల్లో ఒక మిత్రపక్ష నేతను రథోత్సవానికి రానియకుండా అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవం అంటే భక్తులందరికీ పవిత్రమైన వేడుక. కానీ ఎమ్మెల్యే కందికుంటకు మాత్రం అది తన రాజకీయ ఆధిపత్యాన్ని చాటుకునే వేదికగా మారింది. బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డిని అడ్డుకోవడానికి ఏకంగా పోలీసులను ప్రయోగించి హౌస్ అరెస్ట్ చేయించడం ఏ రకమైన రాజకీయం? ఫిబ్రవరి 28న కళ్యాణోత్సవం రోజున విష్ణువర్ధన్ రెడ్డిని చూసి ఆయన్ని ఎవరు ఆహ్వానించారు అంటూ అధికారులపై చిందులు తొక్కడం కందికుంట అహంకారానికి పరాకాష్ట. నారా లోకేష్ కూటమి ధర్మం గురించి పెద్ద పెద్ద మాటలు చెబుతుంటారు. కానీ క్షేత్ర స్థాయిలో కందికుంట వంటి వారు ఆ ధర్మాన్ని పాతరేస్తున్నారు. విష్ణువర్ధన్ రెడ్డిని రథోత్సవంలో కనపడకూడదని హుకుం జారీ చేయడం, పోలీసులతో నిఘా పెట్టించడం చూస్తుంటే కదిరి ఏమైనా కందికుంట జాగీరా అని బీసీవై పార్టీ ప్రశ్నిస్తోంది.